నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బిగ్ బాస్ 9 తెలుగు ఆదివారం నాటి 99వ ఎపిసోడ్లో భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. శనివారం నాటి ఎపిసోడ్లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయగా ఆదివారం నాడు భరణిని ఎలిమినేట్ చేసి డబుల్ ధమాకా మోగించారు బిగ్ బాస్ 9. ఇంకేమంటే బిగ్ బాస్ ఫైనల్ లిస్టు కూడా ప్రకటించేశారు. ఎందుకంటే ఈ బిగ్ బాస్ 9తో ఎవరు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే 7 మందిలో 2 వెళ్ళిపోయారు, సుమన్ శెట్టి, భరణి. ఇప్పుడు మొత్తానికి 5 మంది మిగిలారు. ఈ 5 మందిలో ఎవరు ఫైనల్ చేస్తారు అనేది కూడా చూసుకుంటా పోతే పవను, ఇమ్ము, సంజన. ఎందుకంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళలో తనుజ, కళ్యాణ్, పవన్, ఇమ్ము, సంజన ఈ 5గురు ఫైనలిస్టులుగా నిలిచారు ఇది ఆదివారం నాటి ఎపిసోడ్లో. ఎందుకంటే ఈ బిగ్ బాస్ 9 ఉత్కంఠ జరుగుతుంది. లాస్ట్ ఫైనల్ వీక్ వచ్చింది కాబట్టి ఇంకా రాను ఇంకా ఏం నడుస్తుంది ఏమి అనేది కూడా మనకు తెలుస్తుంది. కానీ భరణి ఎలిమినేట్ కాగానే ఇమ్ము కసితో సప్పట్లు కొట్టడం కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే భరణి సంజన ఉండడంతో ఫైనలిస్ట్లో సంజన రాగానే ఇమ్ముకు చాలా ఆనందం అనిపించింది. అదే భరణి బయటకు పోగానే ఇమ్ము చాలా కసితో చప్పట్లు కొట్టాడు. మరి భరణి ఎందుకు వెళ్ళాడు, ఏం భరణికి ఇమ్ముకు మధ్య ఏముంది అనేది కూడా మనకు తెలియట్లేదు. కానీ భరణి బయట పోగానే ఇమ్ము కసితో చప్పట్లు కొట్టడం, సంజనాను ఫైనల్ లిస్టులో నిలవడంతో సంజన మీద ప్రేమగా చూడడం ఇమ్ముకు వచ్చింది. ఎందుకంటే అమ్మ అంటూ సంజనాను ఇమ్ము ఉండడం, ఇమ్మును కూడా ఆయన ఒక కొడుకు లెక్క చూస్తూ ఉండడం కూడా ఇద్దరి మధ్య ఒక తల్లి బిడ్డల లెక్క అనుబంధం ఉండేది. కానీ మీ నాన్న అంత దుర్మార్గుడు కాదమ్మా అని తనుజాని అన్నాడు భరణి. తనుజ ఏమంటుందనంటే కప్పు నేనే గెలుస్తాను నాన్న, నువ్వేం ఇబ్బంది పడద్దు అని భరణిని అంటే భరణి కొన్ని సురకలు చూపించి మీ నాన్నంత దుర్మార్గుడు కాదమ్మా తనుజ అంటూ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ బిగ్ బాస్ సీజన్ 9 చివరి వారం ఆట రసపట్టుగా మారింది. కళ్యాణ్ ఫైనల్ లిస్ట్ కావడంతో ఆదివారం నాటి ఎపిసోడ్లో మిగిలిన 4 ఫైనల్ లిస్టును పరిగణించడంలో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. కళ్యాణ్, ఇమ్ము, తనుజ, పవన్ ఈ 4 ఫైనలిస్టులు ప్రకటించారు. ఇంకా భరణి, సంజన ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఫినాలే అడుగు పెడుతుండగా చివరి 2 ఎలిమినేషన్ ప్రక్రియ వీళ్ళిద్దరి మధ్యనే జరిగింది. ఎవరి మధ్య? భరణి, సంజన మధ్యలో జరిగింది. వీళ్ళు 4 ఓకే అయిపోయారు. ఎవరెవరు? కళ్యాణ్ కావచ్చు, ఇమ్ము కావచ్చు, తనుజ కావచ్చు, పవన్ కావచ్చు. ఈ 4 ఓకే సేఫ్ అయిపోయారు. ఇంకా వీళ్ళిద్దరిలో ఎందుకంటే సుమన్ శెట్టి శనివారం వెళ్ళిపోవడంతో ఇప్పుడు భరణి, సంజన మధ్య ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏమనేది కూడా ఈ ఇద్దరి మధ్య జరిగింది. ఇంకా చూసుకుంటే సంజన, భరణిలను యాక్టివ్ రూమ్కి పిలిచారు. సంజనకు ఆల్రెడీ ముందే చెప్పారు ఏమో నువ్వే ఫైనలిస్ట్ అని. ఆమె చాలా కాన్ఫిడెంట్గా కనిపించింది. భరణి మాత్రం టెన్షన్ పడుతూ కనిపించారు. పచ్చి రెక్కల్లో ఎలిమినేషన్ ఫైనలిస్ట్ బోర్డులు ఉన్నాయి, వాటిని లాగాలని చెప్పడంతో భరణి వైపు ఎలిమినేషన్ ఉండగా సంజన వైపు ఫైనలిస్ట్ అని ఉంది. దీనితో భరణి ఎలిమినేట్ కాగా సంజన ఫైనలిస్ట్ అయింది. అయితే అప్పుడైతే భరణి ఎలిమినేట్ అయ్యి సంజన ఫైనలిస్ట్ అయిందో ఇమ్ము చేతులెత్తి మరీ చప్పట్లు కొట్టి సంజనపై ఉన్న అభిమానాన్ని చూపించాడు. ఆ చప్పట్లు కూడా చాలా కసిగా కొడుతూ కనిపించాడు. ఇమోషనల్ ఒకవేళ తాను టైటిల్ గెలిచి ప్రైజ్ మనీ వస్తే అందులో 20 లక్షలు ఇమ్ముకి ఇస్తానని చెప్పాడు భరణి. కానీ ఇమ్ము మాత్రం భరణి ఎలిమినేట్ కాగా తెగ ఆనందపడ్డారు. సంజన వైపు ఫైనలిస్ట్ అవ్వడంతో చాలా సంతోషపడ్డారు. భరణి ఎలిమినేట్ అయితే చప్పట్లు కొట్టారు, కసిగా చప్పట్లు కొట్టాడు ఇమ్ము. కాబట్టి ఈ రసవత్తమైన బిగ్ బాస్ 9 సీజన్లో ఇన్ను ఎవరవుతారనేది కూడా చూసుకుంటే కళ్యాణ్, తనుజ, ఇమ్ము వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ ఉండాలి. మళ్ళీ రన్నర్ ఎవరు వస్తారు, ఫస్ట్ ఎవరు వస్తారు అనేది కూడా మనం నిదానం పైన తెలిసిపోతుంది. తనుజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో ఒకరు ఇన్ అవుతారనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ బిగ్ బాస్ 9 తెలుగు
చాలా రసవత్తంగా జరిగింది. కాబట్టి రాను రాను కూడా ఇంకా మంచిగా జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఈ రసవత్తమైన పోటీలలో తనుజ గెలుస్తుందా, పవన్ గెలుస్తాడా, లేదా ఇమ్ము గెలుస్తారా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ బిగ్ బాస్